శివపార్వతుల కళ్యాణం కథ. హిమవంతుడు, మీనాదేవికి పార్వతి జన్మించింది. పార్వతికి చిన్నప్పటినుంచే శివుడిని భర్తగా పొందాలని కోరిక కలిగింది. ఆమె తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించింది. శివుడు సతివ యోగంతో వైరాగ్యంలో జీవించేవాడు. దేవతలందరూ శివపార్వతుల కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మన్మధుడు శివుని మనసు కదిలించడానికి బాణం సంధించాడు. శివుడు కోపంతో మన్మధుడిని భస్మం చేశాడు. పార్వతి తన భక్తితో కఠిన తపస్సు చేసింది. శివుడు ఆమెను పరీక్షించడానికి సన్యాసి వేషంలో వచ్చాడు. శివుడు పార్వతిని శివుడి లోపాలను చెబుతూ నిరుత్సాహపరిచాడు. పార్వతి మాత్రం శివుడే తనకు భర్త అని గట్టిగా చెప్పింది. ఆమె భక్తి చూసి శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు హిమవంతుని వద్దకు వెళ్లి పెళ్లి ప్రతిపాదన చేశాడు. హిమవంతుడు ఆనందంతో అంగీకరించాడు. శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. అన్ని దేవతలు, ఋషులు, గంధర్వులు కలసి ఆ దివ్య కళ్యాణాన్ని చూశారు.